బ్రేకింగ్ న్యూస్ నాగర్ కర్నూలు జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. నాగర్ కర్నూలు జిల్లా గురుకుల పాఠశాలలో 64 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థత పాలయ్యారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. అయితే 64 మంది విద్యార్థులు రాత్రి భోజనం సేవించిన తర్వాత వాళ్ళు అస్వస్థత పాలవడం జరిగింది. అయితే కడుపు నొప్పితో వాళ్ళు బాధపడ్డట్టు కూడా అక్కడ సిబ్బంది గుర్తించి వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన పరిస్థితి నాగర్ కర్నూలులో చోటు చేసుకుంది. అయితే స్నాక్స్ గా వాళ్ళు పకోడీ అలాగే రాత్రి భోజనంలో క్యాబేజీ కర్రీ సేవించినట్టు కూడా విద్యార్థినులు చెప్తూ ఉన్నారు. విద్యార్థులకు చికిత్స ప్రెజెంట్ కొనసాగుతూ ఉంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న గురుకుల స్కూల్లో ఫుడ్ పాయిజన్ అక్కడ స్థానికంగా కూడా కలకలం రేపింది అనుకోవచ్చు. 64 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో వాళ్ళు బాధపడుతున్నారు. వారందరినీ కూడా హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే రాత్రి భోజనం చేసిన కొద్దిసేపటికే స్టూడెంట్స్ కు కడుపు నొప్పి వచ్చింది. అయితే వాళ్ళు ఏం సేవించారు, ఎందుకు ఫుడ్ పాయిజన్ అయింది, అసలు ఈ ఘటన ఏ విధంగా జరిగింది, ఆహారం వికటించి 64 మంది అస్వస్థత పాలైనట్టు కూడా చెప్తున్నారు. అయితే వాళ్ళు ఈవినింగ్ స్నాక్స్ గా పకోడీ సేవించారు. అలాగే రాత్రి టైంలో వాళ్ళు క్యాబేజీ కర్రీతో ఫుడ్ తీసుకున్నారు. దీంతో వాళ్ళు అస్వస్థత పాలైనట్టు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి అసలు డాక్టర్స్ ఏమంటున్నారు, వీళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అసలు ప్రెసెంట్ వాళ్ళు అంత కండిషన్ గానే ఉన్నారా లేదా అన్న దానికి సంబంధించి కూడా మనకు సమాచారం అందాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఒకసారి డాక్టర్స్ ఏమంటున్నారు, అలాగే విద్యార్థులు అసలు ఏ విధంగా జరిగింది అన్న దానికి సంబంధించి స్పాట్ విజువల్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. సాంబార్ ఎందుకు వచ్చింది? మీ స్కూల్లో బాగా పెడతారా భోజనం? మంచిగా ఉంటుందా? మళ్ళీ ఎందుకు ఇంతమందికి ఎందుకు వచ్చి స్టమక్ పెయిన్? ఒక్కరికో ఇద్దరికి రావాలి కదా. చెప్పు, భయపడదు. తెలియదు. ఎప్పటి నుంచి? నిన్న నుంచి. ఏమైనా అంటే ఎందుకు? అంటే అన్నం ఆలుగడ్డ అది సాంబార్ కట్టు తిన్నందుకైంది సార్. ఎంతమందికి? అందరికి అయింది సార్, కొంతమందికి అయింది సార్. ఎంతమంది అండి? తెలియదు. ఎప్పుడు వచ్చారు మీరు? ఇడికా సార్, మండే వచ్చినాం. నైట్ సార్ ఏ టైంకి? నైట్ తిన్నాక అయింది అందరికి. నమస్తే అండి, నేను డాక్టర్ పూర్ణిమ, ఇక్కడ డ్యూటీ డాక్టర్ అండి. నేను కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్. నిన్న నైట్ పిల్లలు వచ్చారు గురుకుల్ హాస్టల్ నుండి, ఉయ్యాలవాడ. మెయిన్గా స్టమక్ పెయిన్, వామిటింగ్స్, మోషన్స్ అని వచ్చారండి. కానీ అందరూ వైటల్ స్టేబుల్గానే ఉన్నారు. 64 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు క్రిటికల్గా ఎవరూ లేరు, అందరూ వైటల్ స్టేబుల్గానే ఉన్నాయి. అందరూ అబ్జర్వేషన్లోనే ఉన్నారు. సుపీరియర్స్ కానీ అందరికి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా చూసుకుంటున్నారు. సెవెరల్ రౌండ్స్ కూడా వేసాము. అందరి కండిషన్ అయితే స్టేబుల్ గానే ఏదైనా వాటర్ కానీ ఫుడ్ కానీ ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజన్ అంటే ఇంకా రిపోర్ట్స్ అన్ని ఏవి రాలేదు. క్లినికల్ బేసిస్ మీద ఇన్ఫెక్షన్ అయితే అయి ఉండొచ్చు. రిపోర్ట్స్ అన్ని ఇప్పుడు వస్తాయి. 64. చూస్తారు కదా, రాత్రి సేవించిన భోజనం వికటించి వీళ్ళంతా కూడా అస్వస్థత పాలయ్యారు. అయితే వీరంతా కూడా వామిటింగ్స్, మోషన్స్ అలాగే ఫుడ్ పాయిజన్ తోటి వాళ్ళంతా సఫర్ అవుతున్న సంబంధించిన డాక్టర్ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది విద్యార్థినులు అలా అస్వస్థతకు గురవడం పట్ల స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు, అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పాఠశాలలో ఇటీవల కాలంలో ఫుడ్ పాయిజన్స్ అనేవి జరుగుతూ వస్తున్నాయి. అయితే 64 మంది విద్యార్థినులు అస్వస్థత పాలయ్యారు. ప్రెసెంట్ వాళ్ళ కండిషన్ అయితే బాగుంది అని డాక్టర్స్ చెప్పడం జరిగింది. అందరి వైటల్స్ కూడా బాగున్నాయి అంటూ కూడా డాక్టర్ చెప్పారు. అయితే వాళ్ళందరూ కూడా ప్రెసెంట్ అబ్జర్వేషన్ లో ఉన్నారంటూ చెప్తున్నారు. దీనికి సంబంధించి తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి, అసలు విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ కావడానికి గల కారణం ఏంటి, అలాగే వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు గురుకుల పాఠశాలలో ఈ విధంగా జరగడం పట్ల? మహాత్మా బాపు జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో పూర్తిగా 64 మంది విద్యార్థులకు అస్వస్థత చేకూరింది. మొత్తం నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పూర్తిగా తిన్న తర్వాత వారికి కడుపు నొప్పి రావడం, వాంతులు విరేచనాలు కావడంతో విద్యార్థులంతా కూడా ఒక్కసారి ఆందోళన గురయ్యారు. దీంతో కళాశాలకు సంబంధించినటువంటి టీచర్స్ విద్యార్థులను అక్కడి నుంచి నేరుగా ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. అక్కడ
చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి కూడా డాక్టర్ చెప్పారు. కానీ మొత్తంగా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వాంతులు విరేచనలతో పాటు కడుపు వికారంగా ఉండడంతో ఫుడ్ పాయిజన్ అయినట్లుగా కూడా గుర్తించారు. దీంతో మొదటగా 9 మంది విద్యార్థులకు ఇలాంటి లక్షణాలు కనిపించాయి. దీంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో పాటు అక్కడ డాక్టర్లకు పరిస్థితిని వివరించారు. మొత్తంగా డాక్టర్లు మొదటగా వచ్చినటువంటి 9 మందికి టెస్టులు చేసిన తర్వాత ఇదంతా కూడా ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిందని చెప్పారు. కానీ ఉన్నటువంటి ఒక్కసారిగా ఈ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ పోయింది. సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మొత్తంగా 64 మంది విద్యార్థులకు అస్వస్థత గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కావడంతో ఒక్కసారిగా పిల్లలంతా వాంతులు విరోచనాలతో పాటు పూర్తిగా కడుపు నొప్పి ఉందంటూ బాధపడుతూ ఏడుస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడవచ్చు. మొత్తంగా ఒక్కసారిగా ప్రభుత్వ ఆసుపత్రి అంతా కూడా విద్యార్థులంతా కూడా ఏడుపులతో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ మనం గమనించవచ్చు. ఓవరాల్ గా చూస్తే దీంట్లో నిన్న సాయంత్రం పకోడీ అదే విధంగా క్యాబేజీ దీనికి సంబంధించినటువంటి వంటకాలు వారు తిన్నారు. కానీ ప్రధానంగా ప్రిన్సిపాల్ చెప్తున్న దాని ప్రకారం ముఖ్యంగా నిన్న మధ్యాహ్నం ఏదైతే పెరుగు ఉందో ఆ పెరుగు వల్లే ఈ సమస్య వచ్చింది. పాలు పూర్తిగా విరిగిపోయాయి. విరిగిపోయిన పాలను చూసుకోకుండా అదే పాలలో పెరుగుకు తోడేయడంతో అది పూర్తిగా పెరుగుగా మారక ముందే అవన్నీ కూడా విద్యార్థులకు ఆ పెరుగును వడ్డించారు. అప్పటి నుంచి ఈ యొక్క సమస్య స్టార్ట్ అయింది. మెల్లిమెల్లిగా ఒక్కొక్క విద్యార్థులంతా కూడా ఒక్కొక్కరుగా పూర్తిగా అస్వస్థత గురి కావడంతో పాటు పూర్తిగా ఇబ్బంది పడ్డారు. అంటే ఇదంతా కూడా అంటే నిర్వహణ లోపం కావచ్చు, దాన్ని క్లియర్ గా తనిఖీలు చేయకపోవడం వల్ల ఇదంతా చోటు చేసుకుంటుందని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. ఇప్పటికైతే 64 మందికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిగా చికిత్స అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే డాక్టర్ చెప్పినటువంటి వివరాల ప్రకారం 64 మందికి ఎలాంటి ప్రాణాపాయం లేదు. కానీ వారు తిన్నటువంటి ఆహారం వల్ల ఆ లక్షణాలన్నీ మరికొద్ది గంటలుగా వారి లోపల ఉంటాయని చెప్పి కూడా చెప్పారు. ఏది ఏమైనప్పటికీ మొత్తం 64 మంది విద్యార్థులకు ఒకేసారి ఈ విధంగా వాంతులు విరోచనాలతో పాటు పూర్తిగా ఇబ్బందులు పడడంతో వారి తల్లిదండ్రులు హుటాహుటిన ఆ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ కళాశాలకు సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో తమ పిల్లలను చేర్పించారు. కాబట్టి ఈ విషయం తెలుసుకున్న వెంటనే తల్లిదండ్రులంతా కూడా ఆందోళన చెందారు. హుటాహుటిన యొక్క ప్రభుత్వ ఆసుపత్రికి రావడంతో పాటు ఆ ఎవరి పిల్లల దగ్గర వారు చేరుకుని వారి యోగక్షేమాలు కనుక్కుంటూ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తుంది. ప్రసన్న మొత్తంగా చూస్తే ఈ ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా పూర్తిగా ఎక్కడైతే పెరుగు పూర్తిగా తయారవ్వక ముందే విరిగిపోయిన పాలలో పెరుగు వేయడం వల్లే ఇదంతా చోటు చేసుకుందని చెప్పి కూడా ప్రిన్సిపాల్ నేరుగా చెప్పినటువంటి సిచ్యువేషన్. ఏది ఏమైనప్పటికీ పూర్తిగా ప్రజెంట్ సిచ్యువేషన్ లో తల్లిదండ్రులు పూర్తిగా పిల్లలకు సంబంధించి స్కూళ్ళలో తమ పిల్లలు చాలా జాగ్రత్తగా ఉంటారనే క్రమంలో ఇట్లాంటి విషయాలు అంటే చాలా చోట్ల కూడా రోజు రోజుకు ఈ యొక్క ఫుడ్ పాయిజన్ అనేది ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. ఇలాంటి క్రమంలో ఒక్కసారిగా 64 మందికి ఫుడ్ పాయిజన్ కావడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీచర్లు కూడా పూర్తిగా పిల్లల దగ్గరే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇప్పటికే ఆర్టీఓ కూడా అక్కడికి రావడం జరిగింది. అంటే సంబంధిత ఆర్టీఓ అక్కడికి చేరుకోవడంతో పాటు పిల్లల యోగక్షేమాల గురించి తెలుసుకోవడం, దీన్ని పూర్తిగా పై అధికారులకు అప్డేట్ ఇవ్వడంతో పాటు ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో వాళ్ళు ఊపిరి పీల్చుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఈ ఓవరాల్ గా మొత్తంగా నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు స్టిల్ హాస్పిటల్లోనే పిల్లలు ఉండడం, హాస్పిటల్లో పిల్లల దగ్గరనే తల్లిదండ్రులు ఉండడం, ఒక్కసారిగా ఇదంతా కూడా హాస్పిటల్ మొత్తం కూడా పిల్లలతో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ కనపడింది. ప్రజెంట్ అయితే ఎవరికి అపాయం లేదని చెప్పి డాక్టర్లు నిర్ధారించిన తర్వాత తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎందుకు ఇలా జరిగింది, ఎవరు దీనికి బాధ్యులు, ఎవరు దీనికి కారకులు అనే కోణంలో కూడా అధికారులు అయితే దీని మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టే దిశలో కూడా అడుగులు వేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే జిల్లాకు సంబంధించి ఈ వ్యవహారం పైన జిల్లా కలెక్టర్ కూడా దీన్ని పూర్తిగా జిల్లా కలెక్టర్ పరిధిలోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అక్కడ ప్రధానంగా మేజర్ గా పై స్థాయి అధికారులు కూడా ఈ ఘటనపై పూర్తిగా స్పందించి కారకులైనటువంటి వారిపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ప్రసూన. రైట్ శంకర్, థ్యాంక్ యూ. మొత్తంగా నాగర్ కర్నూలు జిల్లాలో ఫుడ్ పాయిజన్ అయి 64 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. అటు తల్లిదండ్రులు కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా ఎందుకు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటూ కూడా అటు అధికారులు కూడా ఆ ఆదేశాలు అంటే కోపగ్రహులవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి ప్రిన్సిపల్ కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఒకసారి గురుకుల పాఠశాలలో ఈ విధంగా ఫుడ్ పాయిజన్ అవడానికి గల కారణాలేంటి, అసలు ప్రిన్సిపల్ వర్షన్ ఏంటి ఒకసారి చూద్దాం.
నమస్తే సార్ అందరికీ. నా పేరు లలిత. నేను ఎంజేపీ ఉయ్యాలవాడ స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. నిన్న నైట్ అంటే నిన్న ఆఫ్టర్నూన్ కొంచెం అంటే సరిగా తోడుకొని పెరుగు తినడం వల్ల పిల్లలకు ఇండైజెషన్ అయ్యింది. దానివల్ల కొంతమందికి వామిటింగ్స్ అయినాయి. మిగతా వాళ్ళు కొంచెం స్టమక్ పెయిన్తో బాధపడుతున్నారు. వాళ్ళందరినీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాము సార్. నిన్న 9:30కి తీసుకొచ్చాము. నైట్ అంతా మేము మా స్టాఫ్ ఇక్కడే ఉన్నాము. 12 వరకు పిల్లలందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. తర్వాత అబ్జర్వేషన్లో ఉంచాము. అందరు శాంపుల్స్ కూడా తీసుకున్నారు. సో త్వరలో రిపోర్ట్స్ వస్తాయి కాబట్టి మేము డిశ్చార్జింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటిది అంటే ఇండైజెషన్ వల్ల జరిగింది కాబట్టి ఇది ఇక్కడ అంటే కుకింగ్ దగ్గర అయిన ప్రాబ్లం కాదు. కాబట్టి పిల్లలందరూ కూడా చాలా బాగున్నారు. అంటే అందరూ హెల్తీగా ఉన్నారు. త్వరలో డిశ్చార్జ్ కాబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా స్ట్రెంత్ మొత్తం వచ్చేసి 700+ ఉంటారు. కానీ ఇక్కడ 69 మెంబర్స్ ఉన్నారు. 12 మెంబర్స్ని నైటే డిశ్చార్జ్ చేసేసారు. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు సార్. అంటే అసలు టోటల్ ఎంతమంది అయినా 69లో 12 మెంబర్స్. సో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి అటు కలెక్టర్ కూడా చొరవ తీసుకుని సమీక్షించే అవకాశం కూడా ఉందంటున్నారు. అక్కడ స్థానికులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఇటువంటి ఘటనలు అంటే అక్కడ స్థానికంగా ఎవరైతే వర్క్ చేస్తున్నారో గురుకుల పాఠశాలలో వాళ్ళ నిర్లక్ష్యంతో విద్యార్థులు ఈ విధంగా ఫుడ్ పాయిజన్ తో బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు. మొత్తంగా అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఇటువంటి చర్యలకు పాల్పడిన వారి పట్ల ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో అన్న దానికి సంబంధించి అప్డేట్ రావాల్సి ఉంది.